ఓం నమో వెంకటేశాయ. మీ అందరం కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం పెద్ద తిరుపతి అయితే బయలుదేరాం. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. వీడు నా శ్రీనివాసు, నా బామ్మర్ది. వీడు నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఐటీ కాలేజీ వరకు కలిసే చదువుకున్నాం. నేను ఐటీలో జాయిన్ అయ్యానని వాటి ఇంటర్మీడియట్ కూడా మానేసి నాతో పాటు ఐటీలో జాయిన్ అయ్యాడు. అది మా ఫ్రెండ్షిప్. వందే భారత్లో టికెట్లు బుక్ చేసి మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. వందే భారత్లో జర్నీ అయితే చాలా బాగుంది. కానీ సీట్లు చిన్నగా ఉండటం వల్ల అనుకుంటా లాంగ్ జర్నీలకి కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాం. 130 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్న ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా తమ్ముడు తర్వాత మా బామ్మర్ది గారి నా బెస్ట్ ఫ్రెండ్. స్వామివారి దయ వల్ల తిరుపతి కొండకి అయితే చేరుకున్నాం. స్వామివారి దయ లేకపోతే మనం ఏమీ చేయలేం. తలనీలాలు స్వామివారికి సమర్పించుకుని దర్శనానికైతే బయలుదేరాం. తిరుపతి దేవస్థానం కొండపైన భూలోకం స్వర్గంలా ఉంటుంది. అక్కడున్న వాతావరణం, స్వచ్ఛమైన గాలి భూమి మీద ఎక్కడ ఉండదనిపిస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకుని నా ఫ్యామిలీ, నా కస్టమర్లు, నా స్టాఫ్, నాతో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని స్వామివారిని కోరుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.